సిద్దిపేటలోని ఓ ఆసుపత్రి ఎదుట కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. బిడ్డ హార్ట్లో హోలు ఉందని 5 నెలల గర్భిణికి మానస ఆసుపత్రి డాక్టర్ అబార్షన్ చేశారు. అయితే అధికంగా రక్తస్రావం కావడంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. మహిళ మృతికి డాక్టర్ కారణమంటూ పేషెంట్ బంధువులు ఆందోళన చేపట్టారు. నాలుగు గంటలు ఏ మేడం సత్యం ఏది ముందు హాస్పిటల్ విజిట్ చేశారు. హైదరాబాద్ అన్న కరీంనగర్ అన్న పోయి స్కానింగ్ తీసుకొని రమ్మని చెప్పింది. వీళ్ళు కరీంనగర్ పోయి స్కానింగ్ తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ 5 months ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బేబీకి గుండె వీక్ ఉంది, 4 గదులలో ఒక గది వీక్ ఉందని చెప్పింది. ఆపరేషన్ చేయాలని చెప్పి మేడం చెప్పడం జరిగింది. ఇక్కడ పెద్ద ఆపరేషన్ చేసి బేబీని బయట చేయడం జరిగింది. అది 4 గంటలు సర్జరీ చేయడం జరిగింది. 1 గంట సేపు 2 గంటలు కాదు, 4 గంటలు. బ్లీడింగ్ బాగా అవుతుందని చెప్పేసి 9 నుంచి 12 బాటిల్ రక్తం ఎక్కించింది. ఇక్కడ గర్భసంచి తీసేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి మంజునాథ ఈ ఎదురుగా హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. గర్భసంచి కూడా తీసేయడం జరిగింది. ఏ డాక్టర్ ఇంతవరకు 4 గంటల సర్జరీ ఎవరు చేయలేదు. ఇక్కడ 1 year బాబు, ఆ బాబు ఎలా కోలుకోవాలి? ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? 4 గంటలు 5 గంటలు చూడొద్దు మేడం, చూడొద్దు. నేను కంపౌండర్ అంటే అమ్మ మేడం చెప్తుంది అంటారు. మేడం బయటకు వెళ్ళదు, మేడం చెప్పది, మమ్మల్ని పోనీయది. ఆమెకు మాట వస్తలేదు. మాకు అవస్థ ఏంటంటే చెప్పమంటది. ఆమెకి ఇట్లా ఇది పెట్టిర్రు, ఏం మాట్లాడి కొత్తలేదు ఆమెకు. నేను ఒక 10 నిమిషాలకు ఒకసారి పోతే నన్ను ఏంది మేడం నువ్వు వీడియో తీసి మాట్లాడుతున్నావు అంటే, అమ్మ నీకు ఈమెను బయటకు పంపిరి, ఈమెకు తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో బయటకు నన్ను గింతేసారు మంజునాథ్ హాస్పిటల్ సుతా.